చిత్తూరు జిల్లా నగరి మండలం కావేటిపురం దళితవాడలో 3 ఏళ్ల చిన్నారిని స్థానిక యువకుడు లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని చెప్పి 26 ఏళ్ల మోహన్ ఇంటికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్లు చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. మూత్రం పోసే చోట నొప్పిగా ఉందని చిన్నారి చెప్పడంతో విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మోహన్పై పోక్సో కేసు నమోదు చేశారు. నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న బాలిక తల్లిదండ్రులను ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఫోన్లో పరామర్శించారు. లైంగిక దాడి చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మొత్తం ఏం చేశాడు నా వైపు ఫోన్ చేసి చెప్తేనే పోయి అడిగితే సరే ఆటోతో పోయి అడిగిన ఏమో చేసినాడు నాతో ఏం చెప్పలేదు కదా. ఏం చేసినాడంటే కింద కూర్చొని మొత్తం చెప్తా ఉంది. అది మొత్తమే అది ముందు ఎందుకు చెప్పలేదంటే పేరు చెప్పలేదు కదా, వాడి పేరు చెప్పలేదు కదా. నేను ఎవరైనా ముద్దు ఇచ్చినారమ్మా అన్న ఒక ఆయన ముద్దు ఇచ్చినాడు అని అంతే. పేరు చెప్తే వాడి గురించి మొత్తం చెప్తా ఉంది. పేరు చెప్పకపోతే వాడి గురించి చెప్పలేదు. ఎవరు ఏం చెప్పాడు తెలిస్తే కదా చెప్పలేదు. లేదమ్మా బాధపడుతుందమ్మా. యాక్చువల్గా అందుకే వెంటనే అరెస్ట్ కూడా చేయించాం. విషయం తెలిసింది నాకు. విషయం తెలిసిన తర్వాత నేను ఎస్పీ గారితో నేను మొన్న సాయంత్రం మాట్లాడానమ్మా. నాకు ఎస్పీ గారితో అరెస్ట్ చేస్తున్నామమ్మా, అరెస్ట్ చూపించాము అని చెప్పేసి కూడా చెప్పారు నాతోని. కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి కూడా నీకు సపోర్ట్ ఉంటుందమ్మా. గవర్నమెంట్ నుంచి కంపల్సరీ సపోర్ట్ చేస్తాం. మీరు అలా అయిపోతే మరి మీ వైఫ్ ఏమలా ఉంటారు చెప్పండి.